సింపుల్ విజిట్ అనుకున్నా, కానీ అది ఒక ఎమోషనల్ జర్నీగా మారింది. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. నేను మీ సుప్రజ. రాత్రి మన వాళ్ళతో చాలా సేపు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎంత మాట్లాడినా తీరని మాటలతోనే నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసుకొని కాలేజ్కి వెళ్దామని వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి మూల, ప్రతి చెట్టు, ప్రతి దారి నా మెమరీస్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉన్నాయి. అక్కడ కాలేజ్ ఫుడ్ తిందాం, టేస్ట్ చేద్దామని వెళ్ళాను. బట్ అక్కడ అన్ఫార్చునేట్లీ ఉప్మా ఫా అయింది. కానీ అందరినీ మాట్లాడిచ్చా, మన వాళ్ళు మాత్రం పక్కర్లేరు. ఈ మినిట్ కి అలా చూస్తూ సైలెంట్ గా టైం స్పెండ్ చేసి అదొకరంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. లోపల మాత్రం ఎమోషన్. ఇక్కడ ఉన్న నేరేడు చెట్లు చూసి ఆ ప్లేస్ అంతా చూడంగానే ఒక్కటే గుర్తొచ్చింది. నేరేడు పండ్లు ఉన్నప్పుడు అస్సలా వదిలాము, అంతగా తినేవాళ్ళము కాలేజ్ లో ఉన్నప్పుడు. ఎన్ని మెమరీస్ ఒకేసారి, ఎంత ఎమోషన్ క్యారీ చేయలేకపోయాను. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అట్లీస్ట్ నేను ఒకసారి వెళ్ళగలిగాను అనే ఫీలింగ్. అయినా మన వాళ్ళతో ఉంటే ఆ రచ్చే వేరు కదా. మన వాళ్ళందరినీ మిస్ అవుతున్నాను. ఇలా అందరికీ అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా మిస్ అయ్యి ఆ ఫీలింగ్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోను. కాలేజ్ డేస్ సింపుల్ గా స్టార్ట్ అయ్యాయి, లైఫ్ టైం మెమరీస్ గా ఆగిపోయాయి. మీరు మీ కాలేజ్ డేస్ ని మిస్ అవుతున్నారా? అయితే వెంటనే మీ కాలేజ్ నేమ్ కమెంట్ చేయండి. అలాగే మీ మెమరీస్ కూడా ప్యాక్ చేస్తాం. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రేపు కలుద్దాం.